ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలే. ప్రభునందు ప్రియులారా, గత వారం వాక్య సందేశంగా ఏం చెప్పుకున్నామండి? సందేహపడువారి మీద కనికర పడుడి అనే వాక్య భాగమును మనం ధ్యానించాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే పుట్టి పరిపక్వమయ్యేది ఏమిటి? ఏంటండి? పుట్టి పరిపక్వమయ్యేది ఏమిటి? మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మన విశ్వాస యాత్రలో ఒకటి అడ్డుగా పుట్టి పరిపక్వం అవుతుంది. అది ఏమిటి? పుట్టి పరిపక్వం అయ్యేది ఏమిటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి. ప్రభునందు ప్రియులరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. చదవబడినటువంటి వాక్య భాగంలో రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి. లేకపోతే చదవబడినటువంటి వాక్య భాగం రెండు భాగాలుగా ఉన్నట్టు కనపడుతుంది. ఏమిటి అవి అంటే, ఇదిగో దురాశ గర్భం ధరించి పాపమును కంటుంది. దురాశ ఏంటండి? గర్భము ధరించి పాపమును కంటుంది. ఏమంటే ఆశ, దురాశ, నీతి, అవినీతి ఇవన్నీ కూడా కంటికి కనపడేటువంటివండి. విజిబుల్ థింగ్సా? ఇన్విజిబుల్ థింగ్స్ అవన్నీ కూడా, అంతే కదండి. అలాంటి దురాశ అంటండి ఏం చేస్తుందంట? గర్భమును ధరించి పాపమును కంటుందంట. నిజంగా దురాశ గర్భం ధరిస్తుందా? గర్భం ధరించడానికి అది ఏమన్నా మనిషా? లేకపోతే ఏదైనా జంతువా? కాదు. మరి ఈ భాష మనకి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు అంటే, ఎందుకు రాయించాడు అంటే, విషయాన్ని మనకి గంభీరంగా అర్థం చేయడానికి మనకి రాయించాడు. ఏంటండి? దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుందంట. అంటే చూడండి, ఈ మాటలో ఏమి ఇముడు ఉందంటే, దురాశ అనేది నీలోకి వస్తుంది. వచ్చిన దురాశ కొంతకాలం నీలోనే ఉంటుంది. ఏంటండి? నీలోనే ఉంటుంది. గర్భం ధరించినప్పుడు గర్భస్థ శిశువు ఏకకణ జీవిగా, జైగోట్ అంటారు, ఆ ఏకకణ జీవిగా మనిషి జీవితం గర్భంలో ప్రారంభమవుతుంది. అలాగా ఎన్ని నెలలు గర్భంలో ఉంటాడు? 9 నెలలు గర్భంలో ఉండి తర్వాత ఈ భూమి మీదకి ఉద్భవిస్తాడు. అలాగే దురాశ అనేది మొదట నీలో ఎంటర్ అవుతుంది, నీ ఆలోచనల్లో ఎంటర్ అవుతుంది. ఎలా అని ఎంటర్ అవుతుంది? ఆశ కింద ఎంటర్ అవుతుంది. ఆశ పడ్డం తప్ప కదా? చెప్పాలండి. ఆశ పడ్డం తప్ప కాదా? ఆశ గల ప్రాణమును చెప్పాడు. ఆశపడ్డం తప్పు కాదు, కానీ ఆ ఆశ
దురాశగా మారిందనుకో, అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోద్దన్నమాట. అంటే ఈ దురాశ అనేది ఎలా మొదలవుతుంది నీలో అంటే ఒక ఆశ కింద మొదలవుతుంది. ఒక కోరిక కింద, లేకపోతే ఒక ఇచ్చ కింద మొదలయ్యి, తీరని ఆశ కింద, తీరని కోరిక కింద, తీరని ఇచ్చ కింద అది మారిపోతుంది. ఇప్పుడు తీరని ఆశలు, తీరని కోరికలు, తీరని ఇచ్చ. ఇచ్చ అంటే ఏం లేదండి, కోరికే. ఏదైతే ఉందో దానిని ఎలాగన్నా సరే తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి అనే మనిషి వక్ర మార్గం పడతాడు. పడతాడా లేదా? నీలో పుట్టిన ఆశ ఏదైతే ఉందో అది ఆశగానే ఉంటే పర్వాలేదు. నీలో ఉన్నటువంటి ఆశ ఏమవుతుందంటే దురాశగా మారిపోతుంది. అది ఎన్నాళ్ళు గర్భంలో ఉంటుందంటే మనకి తెలియదు. నీ ఆలోచనలోనే గర్భంలో ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. మనకు చాలా మంది అంటారు నాకు చాలా తీరని కోరికలు. వాళ్ళే చెప్తారు తీరని. మరి తీరని కోరిక అయితే ఇంకెందుకు దాన్ని కలిగి ఉండడం? అంటే దానిని ఏ విధంగా అన్నా సరే తీర్చుకోవాలని ఒక ఆలోచన నీలో ఉంది. దానికోసం వక్ర మార్గం పట్టినా పర్వాలేదు, దాన్ని ఏ విధంగా అన్నా సరే తీర్చుకోవాలి అనే ఆశ, దురాశ నీలో ఉంది. అందుకే చెప్పాడండి, దురాశ గర్భం దాలుస్తుందంట. గర్భం దాల్చడం అంటే ఏంటి? నీలోకి ఎంటర్ అయ్యి కొన్నాళ్ళు నీలో ఉంటుంది. నీలోనే పెరిగి 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 ఒకసారి భూమి మీదకి శిశువు వచ్చినట్టు అది ఎలా వస్తుందంట? దురాశ రూపాన్ని మార్చుకొని పాపాన్ని కంటుంది. పాపాన్ని కంటుంది. దురాశ గర్భము ధరించి, మనిషి చూడండి గర్భము ధరించి దేనికంటాడు? లేకపోతే స్త్రీ గర్భాన్ని ధరించి శిశువుని కంటుంది. ఇక్కడ దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. అంటే పాపానికి మూలం ఏంటి? పాపం అంటే ఏంటి అని చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. సకల దుర్నీతి పాపం. మేలైనది చేయనెరిగి అలా చేయకుండా పాపం. విశ్వాస మూలంగా కానిదేదో అది పాపం. దురాభిమాన పాపం. పాపానికి బైబిల్ ఇచ్చినటువంటి డిఫినేషన్స్ ఈ 5. అంటే పాపం అంటే ఏంటో బైబిల్ 5 రకాలుగా చెప్పింది. మరి పాపం ఎలా పుడుతుంది అంటే ఇదిగో దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటుంది. అంటే నీ ఆలోచనల్లోంచే పుడుతుంది. ఆలోచనలోంచే పుడుతుంది. అండి ఒక వ్యక్తి తప్పు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడంటే క్షణికావేశంలో చేసే తప్పులు కొన్ని ఉంటాయి. క్షణికావేశంలో చేసేటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. కానీ కొన్ని రోజుల ముందు నుంచి ఆలోచించి 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 ప్రీ ప్లాన్డ్గా చేసేటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రింద నుంచి కూడా ఆలోచించి చేసేటటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. అంటే నీ ఆలోచనలో గర్భస్థమైపోయింది ఏంటి? దురాశ. ఏంటండి? దురాశ నీ ఆలోచనలో గర్భస్థమైపోయింది, గూడు కట్టుకుంది. అది ఏదో ఒక రోజున పంజా విప్పుతుంది. అది ఏదో ఒక రోజున పాపముగా బయటికి వస్తుంది. అంటే పాపం ఉద్భవించడానికి, పాపం జనించడానికి, పాపానికి మూలం ఏంటి? దురాశ. అంతేనండి. పాపానికి మూలం ఏంటండి? దురాశ.
చూడండి, మీరు చేసే ప్రతి తప్పులో కూడా దురాశ ఉంటుంది. దేవుడు దొంగిలించవద్దు అని చెప్పాడు. నువ్వు దొంగిలిస్తున్నావు అంటే ఏంటి? ఎదుటివాడి వస్తువు మీద నీకేం కలిగింది? దురాశ కలిగింది. వ్యభిచరించవద్దు అన్నాడు. నువ్వు వ్యభిచరిస్తున్నావు ఏంటంటే ఏంటది? దురాహస మోహపు చూపు వద్దు అన్నాడు. నువ్వు మోహపు చూపుతోనే చూస్తున్నావంటే ఏంటది? ఏంటండి? దురాశ. నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు అంటే ఆశిస్తున్నావంటే నన్ను తప్ప వేరే ఒక్కరిని ఎవరిని ఆరాధించకూడదు. ఆరాధిస్తున్నావంటే దురాశ. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో చాలా మట్టుకండి చూడండి, దురాశ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తుందన్నమాట. అర్థమైందండి? దురాశ ఏదైతే ఉందో ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘింపజేస్తుంది మనకి. అంటే పాపానికి మూలం, పాపానికి జనని ఎవరంటే దురాశ. అందుకే అంత చక్కగా మాట్లాడండి యాకోబు భక్తుడు. దురాశ గర్భము ధరించి ఏం కంటుందంటే పాపము కంటుందంట. మనం అనుకుంటాం అపవాది నాతో పాపం చేయించేశాడు అనుకుంటాం. ఏంటండి? అపవాది నాతో చేయించేశాడు అనుకుంటాం. ఏ అపవాది నీతో పాపం చెయ్యించేశాడని నువ్వు అంటున్నావు. ఆ పాపం ఏదైతే పాపం నువ్వు చేసావో ఆ పాపం నీ ఆలోచనలో ఎన్నాళ్ళ నుంచి గూడు కట్టుకుంది? ఎన్నాళ్ళ నుంచి గర్భస్థం అయి ఉంది? చాలా నాళ్ళ నుంచి ఉంది, చాలా రోజుల నుంచి ఉంది, చాలా గంటల నుంచి ఉంది. మరి తీసేయగలవా దేవుని వాక్యంతో? దేవుని వాక్యం తెలుసు కదా. నీ ఆలోచనలో గర్భం దాల్చినటువంటి ఆ దురాశని ఎందుకు తీయలేకపోయావు? దేవుని వాక్యం మనలో బలంగా లేదు కాబట్టి. మళ్ళీ మనం ఏమంటాం? నేను పాపం అపవాది నా చేత చేయించేసింది అంటాం. మరి కొన్నాళ్ళుగా నీలోనే గూడు కట్టేస్తుంది కదా. తీసేయగలిగేటువంటి సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు కదా, మరి ఎందుకు తీయలేకపోయావు? అర్థమవుతుందండి నేను చెప్తుంది? అర్థమవుతుందండి? ఎందుకు తీయలేకపోయావు అంటే వాక్యము నీలో బలంగా లేకపోవడం వల్ల నీలో పాపము పుడుతుంది. దేవుని మాట బలంగా లేదు. ఎవరిలో? హవ్వలో. మనలో లేదులే. హవ్వలో లేదు. హవ్వలో లేదు. కానీ వద్దన్న పని చేయడం మానవ నైజం. అది చిన్నపిల్లల నుంచి కనపడుతుంది. చిన్నపిల్లలు చూడండి, ఏది వద్దంటే అదే చేస్తారు. వద్దన్న పని చేయడం మానవ నైజం. మరి దేవుడు అవ్వని ఆదాముని పండు తినొద్దు అన్నాడు. అవ్వ మరి ఎందుకు తినొద్దు అని ఆలోచించి దాన్ని తినాలి 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 అనే ఆలోచన కలిగి ఉందంటారా లేదంటారా? అంటే ఒక మోసగాడు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయగలడు? ఒక మోసగాడు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయగలడు? మీలో ఆశ ఉంటేనే, అత్యాశ ఉంటేనే. అంటే కొంతమందికి ప్రతిదీ ఊరికినే వచ్చేస్తే బాగుంటుందని ఒక అత్యాశ ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఎక్కువగా మోసపోతారు. అలాంటి వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారు వాళ్ళు? మీకు ₹1,00,000 వచ్చిందండి, మాకు 2 లక్షలు పంపిస్తే మీకు వెంటనే ముందు వెనక ఆలోచించి పంపించేసిన వాళ్ళు విద్యావంతులు కూడా కోకొల్లలు. అంటే ఒక మోసగాడు నిన్ను మోసం చేస్తున్నాడు అంటే, చెయ్యగలుగుతున్నాడు అంటే మనలో ఉన్నటువంటి దురాశ. అవ్వను అపవాది మోసం చెయ్యగలిగాడు అంటే అవ్వలో కూడా ఏముండుంటది? ఆ పండు తినాలనే
దురాశ ఉండి ఉండవచ్చు, అందుకే వచ్చి టెంప్ట్ చేయగలిగాడు. డాక్టర్ బిర్యానీ తినొద్దు అన్నాడండి. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఒకడు బిర్యానీ తీసుకొచ్చి మన ముందు పెడుతున్నాడు. అప్పుడు మనం ఏమవుతాం? వాడు ఎందుకు తీసుకొచ్చి పెట్టగలుగుతున్నాడు? నీలో ఉన్నటువంటి బలహీనత, టెంప్ట్ అవుతున్నావు అనేటువంటి బలహీనతను గ్రహించాడు. అపవాది కూడా అవ్వలో ఏది గ్రహించాడంటే ఆ దురాశను గ్రహించాడు. దేవుడు ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఏమవుతాది, లేకపోతే ఆ పండు తింటే ఏమవుతాదో చూద్దాం అనే దురాశ అవ్వలో ఉండి ఉంటుందండి. అందుకే వాడు రాగలిగాడు. వచ్చేం చేశాడు? ఇది నిజమా, ఇది నిజం. ఈ పండు తినదినమున మీరు చావనే చావరో, మీరు ఎలాగా మారిపోతారంటే ఇదిగో దేవతల వలె మారిపోతారు. మీ స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి మీరు వెళ్ళిపోతారు అనగానే వెంటనే ఏం పుట్టింది? ఏం పుట్టిందండి? దురాశ పుట్టింది. దురాశ పుట్టి ఏదేని తోటలో ఏం పుట్టింది? దురాశ గర్భం దాల్చి పాపం పుట్టింది. ఆజ్ఞాతిక్రమమే పాపం అండి. ఈ భూమి మీద బ్రతికిన ఎంతో మంది మహానుభావులు చెప్పారండి, మనిషి దుఃఖానికి కారణం ఏంటంటే కోరికలు. మనిషి దుఃఖానికి కారణం కోరికలు, ఆశలు. ఈ కోరికలు అంటే ఆశలు అంటే అవి మామూలు సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి. అసాధారణమైనటువంటి కోరికలు, అసాధారణమైనటువంటి ఆశలు ఏవైతే మనిషిలో ఉంటాయో అవే మనిషి దుఃఖానికి కారణం. అవ్వ తినిన తర్వాత బాధపడడానికి, దుఃఖానికి, అవ్వ దుఃఖానికి కారణం ఏంటి? ఆదాము దుఃఖానికి కారణం ఏంటి? దురాశ. అంటే కోరికలు లేకపోతే, అసాధారణమైనటువంటి కోరికలు లేకపోతే దుఃఖమే లేదు. అసాధారణమైనటువంటి కోరికలు లేకపోతే పాపమే లేదు. దురాశ నీలో లేకపోతే నీలో పాపం అనేదే జనించదు, నీ ఆలోచనలో జనించదు. యేసుక్రీస్తు వారు మాట చేతనైనను క్రియ చేతనైనను పాపం చెయ్యలేదు అంటే ఆయన ఆలోచనలో పాపం పుట్టలేదు, ఆయనలో దురాశ లేదు. అది గర్భం ధరించి పాపాన్ని అనలేదు. అంటే పాపానికి మూలం ఏంటి? దురాశ. సాతాను నా చేత పాపం చేయించిందండి, సాతాను నా చేత పాపం చేయించిందండి, అపవాది నన్ను అటెంప్ట్ చేసిందండి, ఆ బలహీన క్షణంలో పాపం చేశానండి అని వాపోతూ ఉంటారు. లేకపోతే ఆ క్షణికావేశంలో హత్య చేశానండి అని వాపోతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతి వాడును అద్దుగు తన, ఏమండి ఇక్కడ చూడండి పదాన్ని, తన దురాశ, స్వకీయమైన వదిలేండి, దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడే శోధింపబడును. ప్రతి వాడు తన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడే శోధింపబడును. అంటే ఆ వాక్యం అర్థం ఏమైనా చెడిపోయిందండి? ఏమి చెడిపోలేదు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఎంత గంభీరంగా చెప్తున్నాడంటే ప్రతి వాడును తన స్వకీయమైన, ఎందుకో నాలో అపవాది ఆలోచన పుట్టించేసిందండి. నా అవ్వేమంది? ఆదాం ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. అవ్వేమంది? ఆ సర్పం నన్ను
మోసగిచ్చింది. అంటే తప్పుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చేసుకున్నారు, నెట్టుకున్నారు. ఇంకా అలా వీలు లేకుండా ప్రతి వాడును తన స్వకీయమైన అంటే ఆ పదం రాయించి ఉండకపోతే దేవుడు ప్రతి వాడును తన దురాశ చేత తన దురాశ చేత నాది అని చెప్తున్నారు. దురాశ నాది కాదు, అపవాదాన్ని గెంటేస్తాం లేదా? నేరం నాది కాదు, ఎవరిదండి? ఆకలిది అని గెంటేస్తాం లేదా? అందుకే దేవుడు బైబిల్లో పద ప్రయోగం ఎంత గొప్పగా చేయించాడంటే, ప్రతి వాడు తన స్వకీయమైన సొంత నీలో పుట్టినటువంటి దురాశ అనే ఆలోచన నీ సొంతం ఎందుకు అయిపోయింది? మనలో గర్భం దాల్చి, మన ఆలోచనలో గర్భం దాల్చి కొన్నాళ్ళు ఉంది. దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? అడాప్ట్ చేసుకున్నాం, దత్తత తీసుకున్నాం. అందుకే మీలో ప్రతి వాడును తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడ్డాడంటండి. అవ్వ ఏడ్చబడుతుంది ఏదేని తోటలోంచి, ఆదాము ఏడ్చబడ్డాడు ఏదేని తోట నుంచి, కయ్యను ఏడ్చబడ్డాడు దేవుడి సన్నిధానంలో వచ్చి. అందుకే అంటున్నాడండి, మీలో ప్రతి వాడును తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడి. ఎక్కడి నుంచి వేడబడుతున్నాడు అంటే దేవుని ఆలోచనల నుంచి ఏడవబడుతున్నాడు. మనలో దేవుని ఆలోచనలు ఉంటాయా లేదండి? ఆ ఆలోచనలకు మనం చెందనివ్వకుండా, మనలో ఉన్నటువంటి దేవుని ఆలోచనలకు మనల్ని చెందనివ్వకుండా, వాటి మీద లక్ష్యం పెట్టకుండా ఏం చేస్తున్నాడంటే ఈడ్చేస్తున్నాడంట మనం. దానికి కారణం మనలో ఉన్నటువంటి స్వకీయ దురాశలు. ఏడవబడి చూడండి, మరులు కొలపబడిన వాడే శోధింపబడును. అంటే ప్రతి వాడు ఎలా శోధింపబడుతున్నాడు? మన స్వకీయ దురాశల చేత ఏడవబడి శోధించబడుతున్నాడు. మరి సాతాను శోధించిందంటారేంటి? సాతాను శోధించిందంటారు. సాతాను శోధన ఎక్కువైపోయింది అంటున్నాడు. ఏ శోధన? వాడు ఎప్పుడు వస్తాడంటే నీలో పాపం చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే, నీ ఆలోచనలకి లోనికి వాడికి నువ్వు స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే వాడు వస్తాడు. నీ ఆలోచనల్లో వాడికి స్థానం ఇవ్వకపోతే వాడు రాలేడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చిన్న వచనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎక్కడ? మన ఇంట్లోనా? మన ఆలోచనల్లో ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. అలా ఇచ్చావంటే మనల్ని మరుక్షణం భస్మీపాటలం చేసేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆశను దురాశగా మార్చేస్తుంది. ఆ దురాశ కొన్నాళ్ళు నీ ఆలోచనలు గర్భస్థం చేసి దాని ద్వారా నువ్వు పాపం చేసేలాగా పురుగొలుపుతుంది. ఒక్క వచనంలో ఎంత ఉందండి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వం అవుతుందంటండి. పాపము పరిపక్వమై ఎలా పరిపక్వం అవుతుంది? పరిపక్వం అంటే లోకులు రాసుకున్నారు కదండి పాటలో, నీ పాపం పండెను నేడు. నిజమే, పాపం ఏమవుతుందని చెప్తుంది, ఒకనాడు పండుతుంది. వాడు రాసింది నిజమే, ఇక్కడ ఉంది కూడా అదే. దురాశ గర్భం ధరించి
పాపానికి అంటుంది. ఆ పాపం ఒకరోజు పండుతుంది. పరిపక్వం అంటే ఏంటండి? రైపుడ్, పరిపక్వం, పండటం. పాపం పరిపక్వమై మరణాన్ని కనును. మరణాన్ని కనును. ఎలా పాపం పరిపక్వం అవుతుంది? ఆలోచనలోంచి విడుదలైనటువంటి ఏం విడుదలయ్యింది? దురాశ నీ ఆలోచనలో ఉంది. అది దేన్ని విడుదల చేసిందంటే పాపాన్ని విడుదల చేసింది. పాపం నిన్ను ఏలి 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 అంటే యేసుక్రీస్తు వారు అన్న ఏలి ఏలి కాదండి, ఏలడం. ఏలి 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 నిన్ను ఎక్కడికి అప్పగించేస్తుంది? మరణానికి అప్పగిస్తుంది. ఎలా పరిపక్వం అవుతుందండి? కాగితం చుట్టూ ముగ్గేస్తారు మీరు? గడ్డేసి ముగ్గేస్తారా పాపాన్ని? రసాయనాలు చల్లి ముగ్గేస్తారా? మరి ఎలా ముగ్గేస్తారు? ఎలా ముగ్గేస్తారు? ఒక్కసారి వచ్చినటువంటి పాపపు ఆలోచనలు మరలా 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 చేస్తూనే ఉంటారు. మరలా 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 దానికోసమే ఆలోచిస్తూనే ఉంటారు. దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. అలాగా మీరు ఆలోచిస్తూ ఉండగా తప్పని మీ మనస్సాక్షి గద్దిస్తున్నా సరే, బోధకులు చెప్తున్నా సరే, దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. వ్యభిచారం చేయొద్దని దేవుడు వాక్యం చెప్పింది. వ్యభిచరించేవాడు ఎవరిని ఉదాహరణకు తీసుకుంటాడు? దావీదు తప్పు చేయలేదా? లేదండి. తాగకూడదంటే బైబిల్లోనే ఉంది కదండి, తినుము తాగుము. అలా వితండవాదం చేసేవారు ఉన్నారా లేదా? అంటే వాళ్ళు ఏ ప్రాక్టీస్ చేస్తారు? పాపాన్ని పండిస్తున్నారు. ఏంటి? ఎన్ని ఎకరాల్లో తెలియదండి. మీ మనస్సు అనే ఎకరం, మీ ఆలోచనలు అనే ఎకరాలు 100 ఎకరాల ఆసామివో లేదా 1000 ఎకరాల భూస్వామివో అది దేవుడో చూస్తాడు. మీరు ఎన్ని ఎకరాల్లో పాపాన్ని పండిస్తున్నారో? మోతుబారులా మీరు సన్నకారులా? చెప్పాలండి. పాపాన్ని పండించడంలో మోతుబారులా సన్నకారులా? సన్నకారులు రైతులైతే మీకు వస్తాయి పథకాలు. ఎక్కడి నుంచి? అపవాది నుంచి. మోతుబారులు అయితే ఇంకా మీకు పథకాలే అవసరం లేదు. ప్రతి మనిషి కూడా చెయ్యొద్దన్నటువంటి పాపాన్ని ఆలోచించి ఆ పాపాన్ని చేసి పాపాన్ని పండిస్తున్నాడండి. పరిపక్వం చేసేది ఎవరు? మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచన పరిపక్వం చేసేది ఎవరు? మనమే. ఆదికాండం 18వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర ఏంటంటే, సొదొమ గొమొరాలు గూర్చినటువంటి మొర గొప్పదంటండి. ఏంటి ఆ మొర? వాళ్ళు భ్రష్టులైపోయారు, వారి నుండి మమ్మల్ని రక్షించని దేవునికి మొరపెట్టే వారు ఎక్కువైపోయారు. సొదొమ గొమొరాల యొక్క మొర గొప్పది అంటే ఏంటి? అది చాలా ఉన్నతమైంది, అత్యున్నతమైంది, మంచిదని కాదు. గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను. భూమి భారమా పాప భారమా? పాప భారం. ఒక పాపిస్టోని చూసి నువ్వు ఎందుకురా భూమికి ఏమంటారు? భూమికి భారం. దేవుడు కూడా మనల్ని కూడా అలా అంటాడా లేదా? సృష్టి అంటుందా లేదా? దేవుడి కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ సృష్టి ఏమంటుంది? మూలుగుచు మనకి సేవ చేస్తుంది. నువ్వు నాకు భారం అయిపోయావని సృష్టి చెప్తుంది.
వారి పాపభారం ఎలా ఉందంటే బహుభారంగా ఉందంట. నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన ఏమరా ఆ సొదొమ గొమొర్రా వాసుల నుంచి మమ్మల్ని రక్షించండి అని ఆనాడు ఎంతో మంది ప్రజలు మొరపెట్టి ఉండవచ్చు. నాకు వచ్చినటువంటి ఆ మొర చెప్పున చూడండి, వారు సంపూర్ణముగా అద్దుకోండి. పాపం వారు సంపూర్ణంగా చేసిరో లేదో, అంటే వారి పాపం పరిపక్వం అయ్యిందో లేదో, వారి పాపం పండిందో లేదో, పాపాన్ని పండించారో లేదో. తెలుసుకున్నాడు దేవుడు. పాపం పరిపక్వం అయిందని తెలుసుకున్నాడా లేదా? పాపం సంపూర్ణంగా చేశారని తెలుసుకున్నారా లేదా? ఆ పాపం భారమైందని తెలుసుకున్నాడా లేదు దేవుడు? ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించి మొత్తం భస్మీ పట్టణం చేసేసాడు. అంటే ఆ సొదొమ గొమొర్రాలు దేనికి ఫేమస్ అంటే వ్యభిచారానికి, భయంకరమైనటువంటి వ్యభిచారానికి వాళ్ళు ప్రముఖులు. వారిలో ఉన్నటువంటి ఆ తలంపు ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తూ వచ్చారు? మరలా 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 చేస్తూ వచ్చారు. మళ్ళీ దానికోసమే ఆలోచిస్తూ వచ్చారు. అందుకే లోతు ఇంటికి వారు వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు? బాలు, వృద్ధులు, అన్ని రకాల వయసుల వాళ్ళు వచ్చేసారు, అటెండ్ అయిపోయారు. అందుకే చూడండి, వారి యొక్క వ్యర్థమైనటువంటి ప్రవర్తనకు అనుదినము నొచ్చుకుంటున్న నీతిమంతుడైనటువంటి లోతు. ఇంతకీ ఈ మొర ఎక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది? నీతిమంతుడైనటువంటి లోతు నుంచి కూడా ఈ మొర వెళ్ళుంటది. ప్రభువా, ఏంటి ప్రభువా, నా బుద్ధి తక్కువయ్యి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను ప్రభువా, నాకు రోజు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అసహ్యమైనటువంటి కార్యాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే ఆ నీతిమంతుడైనటువంటి లోతు ఎలాగ బాధపడ్డాడంట? అనుదినము నిత్యము బాధపడుతుంది. అంటే ఒకటి బాధ మొర కింద వెళ్తుందా లేదా? వెళ్తుందా లేదా? చూశాడు దేవుడు, అలా చేశారా లేదా? వారి పాపభారం అంత గొప్పదా కాదా? చూశాడు. చూసి ఏం చేశాడు? భస్మీ పట్టణం చేశాడు. సృష్టికర్త సంతాపం నొందాడండి. సృష్టికర్త సంతాపం నొందాడు. ఎవరి కాలంలో? నోవాహు కాలం. వాళ్ళు ఏం చేశారు? పాపాన్ని పండించారు. వారు కూడా ఏం చేశారండి? నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియో. చూడండి ఒకసారి, ఆరోగ్యం ఉంటుంది. నరుల చెడుతనం, ఆదికాండం ఆరోగ్యం. చూడండి, వారి హృదయము యొక్క తలంపుల్లో ఉన్నటువంటి దురాశలు అనేటువంటి ఊహ, వాళ్ళు ఊహిస్తుంటే దేన్ని ఊహిస్తారంటే దురాశనే ఊహిస్తున్నారు. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు, అంటే సృష్టికర్త ఏమయ్యాడు? సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? పాపాన్ని ఎలాగా పండించారో, ఎంత భయంకరంగా జలప్రలయం రప్పించాడంటే, వారు ఏ రేంజ్ లో పాపాన్ని పండించారో చూడండి. పాపం ఈ విధంగా పరిపక్వం అవుతుందండి. పాపం పరిపక్వం ఏం కంది? నోవహు దినాల్లో అనేకులు మరణానికి అంది. సొదొమ గొమొర్రాల ఆ ఊర్ల విషయంలో పాపం పరిపక్వమై మరణాన్ని కాదు.
అది భౌతికమైనటువంటి మరణం. మనం పాపం పరిపక్వమైతే రెండో మరణం ఏంటది? అగ్నిగుండం. ఆరని అగ్నికి వెళ్ళిపోతాం. ఏంటి? పాపాన్ని పండిస్తే. ఇప్పుడు చెప్పండి, మోతుబారులో సన్నకారులా? ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నాం? ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నాం? అంటే మీరు పాపాన్ని పరిపక్వ దశకు తీసుకువెళ్తున్న ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తూనే ఉంటాడండి. బోధకుడు ద్వారా గద్దిస్తాడు, వాక్యం ద్వారా గద్దిస్తాడు, మనస్సాక్షి ద్వారా గద్దిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా గద్దిస్తాడు. చూడండి, గద్దించి చివరికి ఏమవుతుందంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా. ఇదిగో నీ పాపాన్ని నువ్వు పండించేస్తున్నావు. నీ పాపం పరిపక్వం అయిపోతుంది నా దృష్టిలో. నేను గద్దిస్తున్నాను. ఎన్నిసార్లు గద్దించినా సరే నా గద్దింపు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. పాపం ఎక్కడ ఉందో కృప అక్కడ విస్తరించడం. నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో, ఆ పాపానికి ఏముంది? ఒక లిమిట్ ఉంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. వాడి కోసం పాతాళం నోరు తెరుచుకునే ఉంటుంది. చూడండి, అంటే మనం మరణానికి అప్పగించబడడానికి కారణం దురాశ మన ఆలోచనలో గర్భం ధరించి పాపానికి అంటుంది. పాపాన్ని మనలో మన ఆలోచనలో దాన్ని వృద్ధి చేసి మనం దాన్ని ఏం చేస్తున్నాం? పరిపక్వం చేస్తున్నాం. అలా పరిపక్వం చేయడం వల్ల ఏమొస్తుంది? మరణం. భౌతిక మరణం అందరికి సంభవిస్తుంది, కానీ ఏ మరణం వస్తుంది? రెండో మరణం, భయంకరమైనటువంటి నరకం మనకి వస్తుంది. భయంకరమైనటువంటి నరకం వస్తుంది. ఇలాగ ప్రతి ఒక్కళ్ళలోకి దురాశ చొప్పించి ఇలాగ ఒక్కొక్కరిని పడగొట్టి ఇదంతా కూడా టైం వేస్ట్ అనుకుంది అప్పు. అది ఇప్పుడు ఇంకా క్విక్గా ఇంకా అప్డేట్ అయ్యాడు. ఆ దురాశ ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆలోచనలోంచి ఇంకా మిమ్మల్ని తొందరగా నాశనం చేసేయడానికి ఆ దురాశను ఎక్కడ తీసుకొచ్చాడు ఒక్కసారి చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, జనులంట విశ్వాసులంట హితబోధ, మంచి బోధ, గద్దింపు మాట, ఖచ్చితమైనటువంటి వాక్యం, వాటిని సహింపలేరంట. సహింపక ఎటువంటి చెవులండి? దురద చెవులు గలవారై అదిగోండి తమ స్వకీయ దురాశలకు. ప్రతి వాడు తమ స్వకీయమైనటువంటి దురాశలను బట్టి ఏడవబడుతున్నాడు అన్నాడు. పైన చదువుకున్నాం కదా, శోధించబడుతున్నాడని. ఇక్కడ ఏమన్నాడు? అదే పదం, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన. అంటే బోధ కూడా ఇలాగే చెయ్యాలి, నాకు అనుకూలంగా చెయ్యాలి, నన్ను ఆశీర్వదించాలి, బోధలో నన్ను మెచ్చుకోవాలి, నన్ను ఖండించకూడదు, వాక్యంతో బుద్ధి చెప్పకూడదు. అంటే బోధ కూడా అనుకూలంగా ఉండాలి నాకు, అప్పుడే చెప్పిన వాడు నచ్చుతాడు. అంటే అనే దురాశ వచ్చేసింది. అంటే దురాశ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు బోధలోకి వచ్చేసింది. దురాశ ఎక్కడికి వస్తుందండి? బోధ కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని నువ్వు ఆలోచిస్తున్నటువంటి దురాశ ఎక్కడికి వస్తుంది? అందుకే చూడండి, ఇప్పుడు విడిపోయారండి. ఎలా విడిపోయారంటే హాస్యం అనే దురాశ కలిగిన వారు, బోధలో హాస్యం ఉండాలి అని దురాశ కలిగిన వారు హాస్యం చేసేటువంటి పాస్టర్లని ఎన్నుకుంటున్నారు.
బోధలో ఉగ్రత ఉండాలి, గంభీరం ఉండాలి అనేవాళ్ళు అగ్ని పుట్టించేటువంటి ప్రసంగికుల్ని ఏం చేస్తున్నారు? పోగు చేసుకున్నారు. వాక్చాతుర్యం వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాక్చాతుర్యం గల వాళ్ళందరూ ఒకలాగా పోగు చేసుకుంటున్నారు. నుంచొని ఏడిపించేసేటువంటి బోధకులు కూడా ఉన్నారు సెంటిమెంట్తో. అలాగా యాడోడో ఇష్టమైనటువంటి వారందరూ కూడా తమకు అనుకూలమైనటువంటి బోధకుల్ని ఎంచుకుంటున్నారు. ఎప్పుడు గుడికి వచ్చినా పర్వాలేదు అనుకునేవారు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు యా బాబు ఎందుకు గుడికి రాలేదు అనే అడగిన పాస్టర్లను ఏం చేసుకుంటున్నారు? తమకు అనుకూలమైనటువంటి బోధకుల్ని ఏం చేస్తున్నారంట? పోగు చేసుకుంటున్నారంట. కాబట్టి నాకు అతని ప్రసంగం నచ్చదండి, నాకు ఇతని ప్రసంగం నచ్చదండి అంటావా లేదా? ప్రతీదీ వినాలి, కానీ ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అది వాక్యానుసారమా కాదో చూసుకోవాలి. అంటే ఇప్పుడు దురాశ అనేది ఒక్కొక్క వ్యక్తిని చెడగొట్టకుండా మోకుమ్మడిగా చెడగొట్టడానికి, అంటే రివల్వర్తో పెళ్తూ ఒక్కడనే చంపగలం. అదే ఆర్డిఎక్స్ ఒక మిసైల్తో బోధలోకి దురాశ రావడం అనేది ఏంటి? ఖండాంతరాలు దాటిపోయి ఒక దేశాన్ని పేల్చేసేటువంటి మిసైల్ లాంటిది మాట. అంతటి ఆయుధాన్ని వాడాడు అపవాది. వాడాడా లేదా? దురాశ బోధలోకి వచ్చేసింది. విశ్వాసులు ఎలా తయారైపోయారు? అనుకూలమైనటువంటి బోధకుల్ని తయారు చేసుకుని పోగు చేసుకుని అదిగోండి సత్యం చెప్పు. వాడికన్నా సీనియరా, వీడికన్నా సీనియరా? వాళ్ళ సర్వీస్ అంత ఉండదు. నీ వయస్సు యేసుప్రభు వారిని అలాగన్నారు కదా, మా పితరుడు ఎవరు? అబ్రహాం కన్నా గొప్పవాడు. ఏమన్నారు యేసుప్రభు వారు? మీకు తెలియదేమో, అబ్రహాము పుట్టక ముందు నుంచి నేను ఉన్నవాడను. చూడండి అపవాది ఎంత తెలివిగా ప్రదర్శిస్తుందో చూడండి. అందుకే అబద్ధ బోధలు, దొంగ బోధకులు వాక్యం చెప్తే మీ మనసును గద్దించేటట్టు వాక్యం ఉండాలి, కానీ ఎలా ఉంటున్నాయి? హాస్యం అయిపోతుంది. కల్పనా కథల వైపు చూడండి, సత్యమును చెవి ఇవ్వక కల్పనా కథలు అంటే కల్పన అంటే ఇమాజినేషను. ఆ తర్వాత వాక్యం ఏం చెప్పాలో తెలీదు. నేను అమెరికా వెళ్ళాను, అమెరికాలో నేను ఏం చేశాను అంటే, లేకపోతే ఏం చూశానంటే, ఆస్ట్రేలియాలో ఏం చూశానంటే అని మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో మీ ఊహల్ని ఆస్ట్రేలియా చూస్తున్నట్టు కల్పిస్తాడు. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చెను. అంటే ఇప్పుడు బోధలోకే దురాశ వచ్చేసిందంటే మరి ఎంతమంది దురాశ వలన కనినటువంటి పాపాన్ని పండిస్తున్నారు చూడండి. దుర్బోధ వినడం వల్ల ఎంతమంది పాపాన్ని పండిస్తున్నారో చూడండి. అందుకే యేసుప్రభు వారు మీరు ఏమి వింటున్నారో వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా జాగ్రత్తగా చూచుకునిడి. ఇంకా 2 వచనాలు చూసి ముగించుకొచ్చండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుమో ధర్మశాస్త్రము పాపమైన అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని
పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల, ధర్మశాస్త్రంలో దేవుడు ఆశించవద్దు, నీ పొరుగువాంది ఏది ఆశించవద్దు అని ఆజ్ఞించాడా లేదా? అదే చెప్తున్నాను. ధర్మశాస్త్రము నాకు ఆశించవద్దు అని చెప్పని ఎడల దురాశ అనేది ఎట్టిదో అదిగో. అంటే దేవుని వాక్యము చెప్పకపోతే, సత్యవాక్యము నాకు చెప్పకపోతే, సత్యవాక్యము నా చెవిని పడకపోతే, సత్యవాక్యము నా మనసు అంగీకరించకపోతే నాకు దురాశ అనేది ఎట్టిదో తెలియదు. దేవుడు ఆశించొద్దు అని చెప్పాడు కాబట్టి, దేవుడు ఆశించొద్దు అని దేన్నైతే నువ్వు ఆశిస్తున్నావో అది దురాశ అని చెప్పగలుగుతున్నావు. ఒకవేళ దేవుడు చెప్పబోతే, అంటే ఆశించవద్దు అనేది సత్యము. మరి ఆ సత్యాన్ని బోధకులు చెప్పకపోతే మీలోకి ఏమొస్తుంది? వాడు చేయలేదో దొంగతనం, వీడు చేయలేదో దొంగతనం అని చెప్పారనుకోండి, సత్యం చెప్పకుండా. అదే చెప్పాడు పౌలు, ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పకని ఎడల, ఆశించవద్దని దేవుని వాక్యం చెప్పలేని ఎడల నాకు దురాశ అనేది ఎట్టుదో నాకు తెలియదు. నాలో బలంగా దేవుని వాక్యం ఉంది కాబట్టి దురాశ అనేది నాకు తెలిసింది. నా బ్రతుకులోకి, నా జీవితంలోకి, నా ఆలోచనలోకి దురాశ వచ్చేసింది. నేను వింటున్న బాధల్లో కూడా దురాశ వచ్చేసిందని దేవుని వాక్యం నాలో ఉంది కాబట్టి తెలిసింది అని చెప్తున్నాడు పౌలు. మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? దైవజనుడు చెప్తుంది ఇక్కడ ఉందా లేదా అని పరిశీలించలేని పరిస్థితి ఏంటి? వారి ఆలోచనలను దురాశ ఏలతుంది, ఏలి పాపాన్ని కంటది. ఆ పాపం నిన్ను మరణానికి అప్పగిస్తుంది. ఇది పరిశీలించకపోతే పరలోకం లేదండి. ఉందనుకుంటున్నారా మీరు? అలా అనుకుంటే ఖచ్చితంగా భ్రమలో ఉన్నట్టే. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నట్టు? భ్రమలో ఉన్నట్టు. అందుకే ఇంకో చక్కమైనటువంటి మాట చెప్పాడు రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా అదిగో చావునకు లోనైనటువంటి మీ శరీరమందు పాపము మిమ్మల్ని ఏళ్తుంది. ఎందుకంటే నువ్వు ఆ ఆలోచనలు కలిగి ఉన్నావు, ఆ ఆలోచనల్ని పరిపక్వం చేస్తున్నావు, నీలో ఉంచుకున్నావు కాబట్టి నిన్ను ఏళ్తుంది. అందుకేమన్నాడు, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనటువంటి మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. వెళ్తుందండి పాపం. పాపం మనల్ని ఈనాటికి ఏళ్తుందంటే దానికి కారణం ఏంటి? దురాశ. ఏంటండి? దురాశ. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఒక రైతు ఉన్నాడంట, ఒక కోడి ఉందంట. ఆ కోడి రోజుకి ఒక గుడ్డు పెట్టిందంట. ఆ గుడ్డు అమ్ముకొని చాలా చక్కగా ఉంటున్నాడంట. ఆ గుడ్డు తిని చాలా చక్కగా ఉంటున్నాడంట. ఒకసారి ఏం కలిగిందంట? దురాశ కలిగి ఏం చేశాడు? ఒకేసారి కోసేసాడు. దురాశ. కథలో కింద నీతి ఏంటి? చిన్నప్పుడు 1వ తరగతి టెక్స్ట్ బుక్ లో చదువుకున్నది నీతి ఏంటి? మరి అప్పుడే చదువుకున్నావు కదా 1వ క్లాసులో. మరి ఇప్పటికీ దురాశ నీలో నిల్చుందంటే ఇంకా నిలిచి ఉందంటే ఆ దురాశ వల్ల పుట్టినటువంటి పాపాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? పెంచి పోషిస్తున్నావు. చివరిగా ఒక మాట అండి, గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24. చూడండి, క్రీస్తు యేసు సంబంధులు, అపవాది సంబంధులు ఉన్నారు విశ్వాసుల్లో,
క్రీస్తు యేసు సంబంధులు ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు అయితే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంట. దేని సిలువ వేశారు క్రీస్తు యేసు సంబంధులు? కరెక్ట్గా చెప్పాలండి. క్రీస్తు యేసు సంబంధులు దేనిని సిలువ వేశారు? శరీరాన్ని సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారు? శరీరం పాప స్వభావం కలిగి ఉంది, దురాశకు లోనయ్యింది. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును అంటే దేని సిలువ వేశారంటే శరీరమును సిలువ వేశారు. దేనితో సిలువ వేశారు? దేనితో సిలువ వేశారు? దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరైతే క్రీస్తు యేసు సంబంధులైతే వారు ఈ పాపపు అంటే పాప స్వభావం ఉన్నటువంటి ఈ శరీరాన్ని, పాపాన్ని పురుగొల్పేటువంటి ఈ శరీరాన్ని ఆ శరీరం యొక్క ఇచ్చలతోనూ దురాశలతోనూ అంటే ఏంటి? ఓ మేకలు అనుకోండి. అంటే ఆ శరీరంలో ఏవైతే ఇచ్చలు ఉన్నాయో, ఏవైతే దురాశలు ఉన్నాయో వాటితోనే సిలువ శరీరానికి వేశారు. అంటే అర్థం ఏంటి? శరీర సంబంధులు కారు. ఇంకా వారు అంటే శరీరాన్ని సిలువ వేశారంటే అర్థం ఏంటి? శరీరాంశులు కారు, శరీరానుసారులు కారు. మరి ఎవరో ఆత్మానుసారులు. అంటే క్రీస్తు యేసు సంబంధులు ఎవరో ఆత్మానుసారులు. శరీరానుసారులు అనడానికి వీల్లేదు ఇంకా. ఎందుకంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చింది? దురాశ వచ్చేసింది. సిలువ వేసామంటండి. వేసామా? అసలుకి చెప్పండి, వేసామా? మరి క్రీస్తు యేసు సంబంధం అని చెప్పుకొని తిరుగుతున్నాం లేదా? అంటే మనం ఇంకా భక్తిలో ఇంకా ఎదగాలి. ఇంకా భక్తిలో మనం ఎదగాలి. ఈ దురాశ మనలో గర్భస్థం అవుతుంది. దీన్ని గర్భస్థం చేస్తున్నవాడు ఎవడు? మీరు మీ తండ్రి యగు తీయండి. వచ్చిన ఏంటి అది? యోహాను సువార్త 8:44 ముగించేస్తారండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అద్దుకోండి. అంటే దురాశకు జనకుడు ఎవడో? మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. అంటే దురాశలకు జనకుడు ఎవరు? అపవాది. ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు వాడి స్వభావం ఎటువంటి స్వభావం అంటే దురాశ కలిగినటువంటి స్వభావము. ఏం దురాశ పడ్డాడు వాడు తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేక దేవుని సింహాసనం కంటే హెచ్చుగా ఉండాలని దురాశ పడ్డాడు. అంటే దురాశ ఎక్కడ పుట్టింది? భూమి మీద ఒక ఆత్మలో పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఒక ఆత్మలో పుట్టింది. వాడు ఏం చేస్తున్నాడు అంటే గర్జించు సింహం వలె ఇటువంటి దురాశలు కలవారు ఎవరన్నా ఉన్నారా అని మింగుదామని చూసి, నీలో అటువంటి దురాశలు ఉన్నాయనుకో, నువ్వు పెంచి పోషిస్తున్నావు అంటే వచ్చేస్తాడు నీ దగ్గరికి. యోబు దగ్గరికి ఎందుకు రాలేకపోయాడు?
యోబులో అటువంటి దురాశలు లేవు, యోసేపులో అటువంటి దురాశలు లేవు. అందుకే వాళ్ళ దగ్గరికి రాలేకపోయాడు, వాళ్ళని శోధించలేకపోతున్నాడు. మనల్ని దురాశలతో ఇడ్చేస్తున్నాడంటే ముందు మనలో ఉండబట్టి. అయస్కాంతం ఇనుముని ఎందుకు ఆకర్షిస్తుందండి? ఆకర్షించేటువంటి స్వభావం దీనికి ఉంది, ఆకర్షించబడే స్వభావం దీనికి ఉంది. వ్యాఖ్య సంకోచం గమనించారండి మీరు? ఆకర్షించే స్వభావం అయస్కాంతానికి ఉంది, ఆకర్షించబడేటువంటి స్వభావం ఇనుముకి ఉంది. బంగారం దగ్గర తీసుకొస్తే ఆకర్షించే స్వభావం అయస్కాంతకానికి ఉన్న, ఆకర్షించబడే స్వభావం బంగారానికి లేదు. ఆ బంగారమే యోబు, ఆ బంగారమే యోసేపు, ఆ బంగారమే క్రీస్తు. అంటే పాపానికి అతకబడాలంటే వాడు మనల్ని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తాడు. మనకి ఆ స్వభావం, దురాశ అనే స్వభావం ఉందంటే ఖచ్చితంగా ఆకర్షించబడు. లేదు అనుకో, నీలో దురాశ నిన్ను ఏలనివ్వడం లేదనుకో, దురాశ వల్ల వస్తున్నటువంటి పాపం నిన్ను ఏలనివ్వడం లేదనుకో, నువ్వు అతుక్కోవాడికి. అతుక్కుంటావా? అందుకే ఒక్కసారి మళ్ళా మెయిన్ వాడు చదివి ముగించేసుకున్నాను. ఏంటి మెయిన్ వాడు? యాకోబు 1:15. దురాశ నీ ఆలోచనలో గర్భం ధరించి పాపానికి అంటుంది. ఆ పాపాన్ని పరిపక్వం చేసేవాడు ఎవరో కాదు, నువ్వే పరిపక్వం చేసుకుని రాలిపోయిన పండులాగా మిగిలిపోతున్నావు. పండు పరిపక్వం ఏమవుతుంది? రాలిపోతుంది. నువ్వెక్కడ రాలిపోతున్నావు? నరకంలో రాలిపోతున్నావు. దురాశ గర్భం ధరించి పాపానికి అంటుంది, పాపం పరిపక్వమై మరణమును కనును. అంటే పాపానికి మూలం దురాశ. అందుకే మనలో దురాశల్ని ఏలనివ్వకూడదు. ప్రార్థన చేసుకున్నాను.